అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. అధికార పార్టీతోని సహా యావత్తు తెలంగాణ ప్రజలు మొత్తము ఎదురు చూస్తున్నది ఏప్రిల్ 20 తారీఖు. ఏప్రిల్ 20 తారీఖు ఎందుకంటే ఏప్రిల్ 20 తారీఖు నాడు జగిత్యాలలో కేసీఆర్ సభ ఉన్నది. దాదాపు 1,00,000 మందికి పైగా ఆ సభకు వస్తారు అని చెప్పేసి అంచనాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువగా రావచ్చు. ఎందుకంటే రజతోత్సవ సభ రోజు దాదాపు 5 నుంచి 6 లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేసిండ్రు. కానీ 10 నుంచి 12 లక్షల మంది వచ్చిరని చెప్పేసి అంచనాలు చెప్తున్నాయి, లెక్కలు చెప్తున్నాయి. రజతోత్సవ సభకు రాకుండానే మధ్యలో ఆగిపోయి ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కపోయి వెనుకకు మరినోళ్ళే ఎంతోమంది ఉండే. రైట్. మొత్తం మీద కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత 3 సార్లు మాట్లాడిండు. ఒకటి రజతోత్సవ సభలో మాట్లాడిండు, తర్వాత కృష్ణా గోదావరి జలాల విషయంలో మాట్లాడిండు, అంతకుముందు నల్లగొండలో ఒక సభ ఏర్పాటు చేసిండ్రు, ఆ సభలో మాట్లాడిండ్రు. 75 నిమిషాల స్పీచ్ కృష్ణా గోదావరి జలాల విషయంలో రేవంత్ రెడ్డి వైఖరేంది, కాంగ్రెస్ పార్టీ వైఖరేంది అని చెప్పేసి ఎండగట్టిండ్రు, గిలగిల కొట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 75 నిమిషాల కేసీఆర్ స్పీచ్కు గిలగిల కొట్టుకున్నారు. ఇలా కేసీఆర్ స్పీచ్ కోసం కానీ కేసీఆర్ మాటల కోసం కానీ అటు కేసీఆర్ అంటే పడనోళ్లతోని సహా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తారనేది వాస్తవం. ఇలా సభను అడ్డుకునేందుకు నానా విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సభకు భయపడుతున్నాడా రేవంత్ రెడ్డి అంటే బరాబర్ భయపడుతున్నాడు అనే ముచ్చట్లే వస్తూ ఉన్నాయి. జనాల నుంచి అవే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. లేకపోతే ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పేసి ఇలా ప్రజల దృష్టిని మరల్చేందుకు, లేకపోతే ప్రజలు కేసీఆర్ సభకు రాకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ ప్రయత్నాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలం, మీరే నా బలగం. రైట్. మొత్తం మీద జగిత్యాల కాంగ్రెస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉన్నది. అటు బీజేపీది అట్లనే ఉన్నది. ఇక ఈ కాంగ్రెస్కి అయితే దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉన్నది. బీజేపీది ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి అభ్యర్థులకు పైసలు వంచమని ఇస్తేనట. పాపము ఆమె ఎవరో శ్రావణి అని ఉన్నది బీజేపీ, ఆమె శ్రావణ ఏమో పేరు ఉన్నది, మొత్తము లోపటేసుకున్నది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒకరికి 2,15,000 రూపాయలు ఇచ్చేది ఉంటే ఒకరికి 50,000, ఒకరికి 70,000 ఇచ్చి చేతులు దులుపుకున్నదట. వీళ్ళు ఎట్లా గెలిచేది లేదు, వీళ్ళు లెక్కలు చెప్పేది లేదు అని అనుకున్నదో ఏమో తెలియదు. కానీ మొత్తం మీద అట్లా బీజేపీది అయితే ఆ కథ నడుస్తూ ఉన్నది. సరే, అది అటు పెడితే జగిత్యాల కాంగ్రెస్కు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉన్నది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కారు పార్టీకి పోతా అని చెప్పేసి డిసైడ్ అయ్యి 20 తారీఖు నాడు కేసీఆర్ సభలో కారు పార్టీలో జాయిన్ అవుతాడు. అంటే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు జీవన్ రెడ్డి. ఆ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలో జాయిన్ అవుతా, నేను సభ పెడతా అని చెప్పేసి కేసీఆర్ని ఆహ్వానించగానే కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించిండ్రు. ఆ జగిత్యాల సభకు కేసీఆర్ అటెండ్ అవుతారు. ఆ రోజు ఈ ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాని గురించి మాట్లాడే అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి పేరు అయితే తీయడు. పాపం రేవంత్ అన్న ఎదురు చూస్తాడు, నా పేరు తీస్తాడేమో అని చెప్పేసి, కానీ తీయడు. ఇక ఒక్కసారి పేరు తీయకపోయే వరకు మళ్ళీ రేవంత్ అన్నకు సర్కాయిస్తుంది, తలకాయ సర్కాయించి మళ్ళీ తెల్లారే ముచ్చట్లు మాట్లాడతాడు. కేసీఆర్ అట్లా, కేసీఆర్ ఇట్లా, ఆయన ఫామ్ హౌస్కే పరిమితము, ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటాడు, కేసీఆర్ స్ట్రెచర్ మీదనే ఉంటాడు, లేకపోతే ఇంకా కొన్ని మాటలు మాట్లాడతాడు కదా. ఇక అవి మన నోటితో మనం ఎందుకు మాట్లాడు, కానీ అగో ఫ్రస్ట్రేషన్లో ఫుల్ మాటలు మాట్లాడతాడు రేవంత్ అన్న. ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీయడు. సీఎం అని కూడా అనడు, కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీయడు. ఇలా ఇక్కడ చాలామంది ఆలోచిస్తారు, అబ్బా రేవంత్ రెడ్డి పేరు సీఎం పేరే తీయడా కేసీఆర్, ఎందుకు ఆయనకు అంతా అని చెప్పేసి మాట్లాడతారేమో. తీస్తుండేనేమో. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటా కేసీఆర్ అధికారం కోల్పోయిన కొత్తలనే అన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలనే అన్నాడు, ప్రజలకు మంచి చేసుకుంటా, ప్రజలకు ఇచ్చిన ఈ అమలు చేసుకుంటా 5 ఏళ్ళు మంచిగా అధికారంలో ఉండని అని చెప్పేసి చెప్పిండు. చాలా మందికి యాద ఉండాలి ఈ ముచ్చట. కానీ రాను రాజు గుర్రం గాడిదైనట్టు వీళ్ళు రాజు గుర్రమేం కాదు, కానీ ముందుగాల నుంచి గట్లనే ఉన్నారు అని చెప్పేసి చాలామంది తెలంగాణ జనం మాట్లాడుకుంటారు కాంగ్రెస్ వాళ్ళ గురించి. ఇలా ఇవ్విత్తము అని చెప్పేసి యాప చెట్టు, చింత చెట్టు, తాటి చెట్టు అన్నెక్కిచ్చిండ్రు తెలంగాణ ప్రజలను. ఈఫిల్ టవర్, దుబాయ్లోని ఈఫిల్ టవర్ ఎక్కించినంత పని చేసిండ్రు. అరచేతిలో వైకుంఠం చూపెట్టిండ్రు.
6 గ్యారెంటీలు అమలు చేస్తాం, అట్లా ఇట్లా లట్టు పొట్టు మన్ను మశానం అన్నీ బొంకిండ్రు. అది బొంకి బొంకి గిన్నెలు బోర్లు వేసినట్టు చేసిండ్రు, అయిపోయింది ఇక. రైట్. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టుకుంటా, గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేసుకుంటా, కార్యకర్తల్లో ఇంకా జోష్ నింపుకుంటా, ఇప్పటికే బీఆర్ఎస్ గ్రాఫ్ తెలంగాణ రాష్ట్రంలో అమాంతం పెరిగిపోయింది. ఎందుకంటే అది కాంగ్రెస్ మీద వ్యతిరేకత, ఆల్టర్నేట్ ఇంకోటి లేదు కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిపోయింది. ఎప్పటికైనా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ సమాజం కోసం కొట్లాట చేసేది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు తెలంగాణ ఆస్తి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నమ్ముకున్నది పొగుడు కాదు, పొంగిచ్చుడు కాదు. మొత్తం మీద ఇప్పుడు మనం చూడొచ్చు, కనీసం అస్తిత్వం మీద దెబ్బ పడేటట్టు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన మాటలను కనీసం ఖండించిన పాపాన పోలే ఈ బీజేపీ అండ్ కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ 8 మంది, అక్కడ 8 మంది ఉన్నారు. ఇలా ఒక్కలున్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కలున్నా కంపల్సరీ తేజస్వి సూర్య మాటలను అక్కడనే వ్యతిరేకించేటోళ్ళు. అనంగానే నిమిషాల వ్యవధిలో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ స్పందించిండ్రు. ఎంబటే క్షమాపణ చెప్పాలి, తక్షణమే క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా మాట్లాడిండ్రు. రైట్. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు. ఇలా తేజస్వి సూర్య దిష్టి బొమ్మలు దగ్ధం చేసిండ్రు బీఆర్ఎస్వి తరపున. రైట్. మొత్తం మీద ఇప్పుడు మన బండి సంజయ్ అని అంటాడు, ఏమంటాడు, ఇలా ఎవరి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు, ఇలా ఆనాడు సోనియా గాంధీని బలిదేవతన్న రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు గదెవరు మాట్లాడమన్నారు బండి సంజయ్ని? గదెవరు మాట్లాడమన్నారు? తేజస్వి సూర్య చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని ఖండించురి సార్ అంటే ఎవరి క్యాబినెట్లో ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులను ప్రశ్నిస్తాడు బండి సంజయ్. ఇక కిషన్ రెడ్డి ఏమో అదే కడియం కావ్య ఎంపీ ఎంతో కొంత ఉద్యమం పార్టీ నుంచి అల్లకు పోయారు కాబట్టి అంతో కొంత ప్రశ్నించిర్రడా. కడియం కావ్య లేచి నిలబడి తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాం మేము, ఆయన క్షమాపణ చెప్పాలి, ఆ మాటలను రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి అదే పార్లమెంటు వేదికగా కడియం కావ్య మాట్లాడితే బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి ఆయన అట్లా మాట్లాడలే అని చెప్పేసి తేజస్వి సూర్య వ్యాఖ్యలను సమర్థిస్తాడు. ఆయన క్షమాపణ చెప్పకపోయినా క్షమాపణ చెప్పిండు అని చెప్పేసి బయట ప్రపంచానికి నమ్మేటట్టు చేస్తారు. సరే, అదంతా పక్కకు పెడితే మొత్తం మీద జగిత్యాల సభని ఏ విధంగా అడ్డుకోవాలని చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఇక్కడ 2.5 ఏళ్ల నుంచి మేడిగడ్డ మీద ఏడ్చి కాళేశ్వరంతో 1 ఎకరానికి నీళ్లు రాలే, 1 సుక్క నీళ్లు రాలే అని వీళ్ళు చెప్పినంత మాత్రాన రాకుండా పోతాయా కానీ ఇలా కాలువలల్లా చెరువులల్లా మత్తలు దుంకుతున్నాయని అంటే అది కేసీఆర్ కృషి, అది కేసీఆర్ చేసిన కష్టం ఫలితం. ఇలా కాలువలల్లో పారే నీళ్లు చెప్పయ్యా, నీళ్ళు ఎవరు తెచ్చిరు తెలంగాణ రాష్ట్రానికంటే కేసీఆర్ తెచ్చిండు అని చెప్పేసి. ఇవి కూసేటి అన్నీ కూస్తానే ఉంటాయి అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటారు కానీ నిజమేందనేది నిలకడ మీద తెలుస్తుంది. నీళ్లు వారెచ్చుకుంటున్న రైతన్నలకు తెలియదా? ఇలా కాళేశ్వరం మీద ఏడ్చి మేడిగడ్డ నాగం చేసి మేడిగడ్డను పేల్చేసి కుట్ర చేసి అది చేసి పియర్స్ కుంగేటట్టు చేసి ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోయేటట్టు చేసి ఇలా ఈయన స్వార్థం కోసము కేసీఆర్ పేరు బదనాం కావాలని చెప్పేసి మేడిగడ్డ నాగం చేసేసి 2.5 ఏళ్ల నుంచి కాలయాపన చేసి మొన్న మేడిగడ్డను రిపేర్ చేస్తామని ప్రకటించి 2.5 ఏళ్లకెళ్ళి ఎన్నడూ తీరలేదట రేవంత్ రెడ్డికి. ఏమో అంటారు కదా, పొద్దుందాకా భారత నేసిన దీపం దేరని దిగనేత్తా, ఇన్నొద్దులు నాకు తిననీకి తీరలే, నిద్రపోనీకి తీరలే, కనీసము వాష్రూమ్ పోనీకి కూడా తీరలే, ఇయ్యలనే తీరింది అని చెప్పేసి 2.5 ఏళ్ళు కాలయాపన చేసి జగిత్యాలలో కేసీఆర్ సభ పెట్టిన రోజే మేడిగడ్డ పరిశీలనకు పోతాడట మన రేవంత్ అన్న. అంటే ప్రజలు కేసీఆర్ సభ నుంచి అటు దృష్టి మరల్చాలే. అది ఎంత మరల్చుదామన్నా రేవంత్ రెడ్డితో సాధ్యం కాదు, అది మరల్సది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ ఒకరోజు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే రోజు మాట్లాడితే కేసీఆర్ వ్యూవర్షిప్ ఏంది, రేవంత్ రెడ్డి వ్యూవర్షిప్ ఏంది ప్రముఖ తెలుగు ఛానళ్ళు ప్రకటించినవి, విడుదల చేసినాయి. ఇప్పుడు రేవంత్ అన్నకు తలకాయ ఆడబెట్టుకోవాలనో తెలియదు, అరే ముఖ్యమంత్రి నేను కదా, నాది చూడాలి కదా, కేసీఆర్ది చూసుడేంది అని చెప్పేసి పాపము తలకాయ 1000 పచ్చలైనంత పని అయిందట రేవంత్ అన్నది. అది పక్కకు పెడితే అట్లా పోతాడట. ఇంకొక ముచ్చట, జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి జీవన్ రెడ్డిని ఇబ్బంది పెట్టి రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ అమలు చేసుకుంటా ఏదైతే జీవన్ రెడ్డిని ఇబ్బంది పెట్టిండో సంజయ్ కుమార్కు,
ఇలా జగిత్యాలలో ఆ బైపాస్ ఏదైతే ఉంటుందో లేకపోతే బ్రిడ్జి పనులు 3 ఏళ్ల నుంచి యాదికి రాలేవట ఆయనకు. కేసీఆర్ సభ పెడతారు అని అనగానే మధ్యకు తవ్వి పెట్టిండ్రు. మీరు తవ్వుండ్రి ఏం చేయండ్రి, కేసీఆర్ సభ అంటే ఏ మూలకేలు కూర్చున్న ముసలవ్వ కూడా లేచొస్తుంది కంపల్సరీ. కేసీఆర్ సభ పెడుతుండు, కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతుండు అని అంటే మూలకున్న ముసలవ్వ కాడ నుంచి వెళ్ళి పనులు వచ్చుకొని పశువోరం దాకా అందరూ పరుగులు తీసుకుంటూ వస్తారు, బరాబర వస్తారు. 3 ఏళ్ల నుంచి యాది రాలేదట. రైట్. మొత్తం మీద ఈ ఏళ్ళ జగిత్యాలకు కేటీఆర్ అండ్ హరీష్ రావు పోయినరు. ఎట్లా పెట్టి ఆ సభను విజయవంతం చేసే దిశగా ముందడికి పోవాలి అని చెప్పచ్చు. కంపల్సరీ విజయవంతం అవుతుంది. హరీష్ రావు అండ్ కేటీఆర్ అక్కడికి పోయినారు, జీవన్ రెడ్డి ఇంటికి కూడా చేరుకున్నారు. మొత్తం మీద ఈ సభ మాత్రం సక్సెస్ అవుతుంది, పక్కా సక్సెస్ అవుతుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా కేసీఆర్ సభ ఆగేది లేదు. కాకపోతే వీళ్ళు మాత్రం భయపడి ఇట్లాంటి బుడ్రకాని వేషాలు అయితే మధ్యలో వేస్తాను. సరే పోన్ తీరి కేసీఆర్ పోతుండు కాబట్టే బ్రిడ్జ్ పనులన్నా ముంగడికి పడ్డాయి, కంప్లీట్ అవుతాయి. అండ్ ఈ మేడిగడ్డ గురించన్నా ఆలోచన చేసిండ్రు. అలా దురుద్దేశమే అయినప్పటికీ కూడా మేడిగడ్డ రిపేర్ కోసము ఆ రోజు పరిశీలన చేస్తారట. ఎట్లా పెడితే తెలంగాణ ప్రజలకు నీళ్ళిచ్చుడు కావాలి. సభను ఎన్ని విధాలు అడ్డుకోవాలని చూసినా, ఎన్ని విధాల ఆటంకాలు సృష్టించాలని చూసినా అక్కడ రూల్స్ ప్రకారం పోతలేరు అక్కడ అధికారులు. బైపాస్ పడ్డ తర్వాత వాళ్ళు తవ్వాలి, మరి బైపాస్ పడకముందే ఎందుకు తవ్వరు ఏం కథ అనేది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కంపల్సరీ అధికారులు రిప్లై ఇవ్వకపోతే మాత్రం అధికారుల మీద కేసు ఫైల్ చేస్తామని కూడా చెప్పిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్. మరి చూద్దాము ఏమవుతుంది ఏం కథ. కంపల్సరీ కేసీఆర్ సభను అడ్డుకోవాలని వీళ్ళు ప్రయత్నాలు ఉన్నాయి వీళ్ళై, కానీ కేసీఆర్ సభ ఆగేది లేదని చెప్పేసి తెలంగాణ జనమైతే కంకణం కట్టుకున్నారు. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.